గత 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024 వరకు అంటే ఇది స్టార్టింగ్ నుంచి ఉందని నేను అన్నాను కానీ ఈ సమయంలో ప్రజలను కొంత ఇబ్బందికి గురి చేసినటువంటి పన్నుల్లో ఒకటి చెత్త పన్ను. సో చెత్త మీద ఎప్పుడైతే ప్రభుత్వం పన్ను విధిస్తుంది అని చెప్పి తెలిసిందో అప్పటి నుంచి కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి అసహనం. మేము ఎందుకు చెత్త పన్ను పే చేయాలి, అసలు చెత్త మీద పన్ను వేయటం ఏంటి, ఎప్పుడూ లేనిది విచిత్రంగా ఏంటిది అని చెప్పి చాలా అసంతృప్తికి గురైనటువంటి అంశం. ఇప్పుడు ప్రభుత్వం అయితే మారింది, ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయలేదు. ఇంకా 12వ తేదీ చేయడానికి ముహూర్తం ఖరారైనట్లుగా సమాచారం అయితే మన దగ్గర ఉంది. మన దగ్గర రాష్ట్ర ప్రజలందరి దగ్గర ఉంది. ఈ విషయం పక్కన పెడితే ఇంకా ఓవరాల్గా ఇప్పటి వరకు అధికారికంగా బాధ్యతలు చేపట్టనప్పటికీ కూడా కొన్ని మౌఖికమైనటువంటి ఆదేశాలతోటి కొన్ని పనులు అయితే నడిపిస్తూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. సిఎస్ని మార్చడం కావచ్చు, కొంతమంది ఐపీఎస్ అధికారుల మార్పులు చేర్పులు కావచ్చు, ప్రభుత్వ హెచ్ఓడి కార్యాలయాలన్నింటికి తాళాలు వేపించడం కావచ్చు, ఇలాంటి కొన్ని. సో వీటిల్లో భాగంగానే ఇప్పుడు చెత్త పన్ను వసూలు చెయ్యవద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీని గురించి స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇళ్ల దగ్గర నుంచి ప్రజలు ఎవరి దగ్గర కూడా చెత్తకు సంబంధించినటువంటి పన్నులు కలెక్ట్ చేయొద్దు అని చెప్పి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగరపాలక సంస్థలకు ఆదేశాలు ఇచ్చినట్లుగా ప్రస్తుతం మనకున్నటువంటి ఒక సమాచారం.